హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగిందబ్బా అంటే అస్మిత ప్లాన్ విడిసికొట్టిందనమాట. ఎందుకంటే అస్మిత ఫస్ట్ నైట్ జరగకూడదు అనేసి ప్రశాంత్కి ప్లాన్ చెప్పేసి కట్టించుకొని యాక్సిడెంట్ అయింది అనేసి ఇంట్లోకి వచ్చినా కూడా రామలక్ష్మి ఉండగా ఆ పని జరగదు కాబట్టి పటాకులు పెట్టేసి ప్రశాంతే అంత కట్టులన్నీ విప్పేసుకొని ఒప్పుకునేలా రామలక్ష్మి చేసిందనమాట. ఇది ఇలా ఉండగా అక్కడే ఫస్ట్ నైట్కి అరేంజ్ చేసేసి వాళ్ళనైతే ఇద్దరిని గదిలోకి తోసేశారనమాట. అంటే అక్కడ ఫస్ట్ నైట్ చేసుకుంటారా లేదో అది మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందప్ప అంటే శ్రీను వచ్చేసి పోలీస్ స్టేషన్లో ఉన్నాడనమాట. ఆ విషయం ఆద్యకి తెలిసిపోయిందనమాట. అక్కడ పోలీస్ స్టేషన్లో శ్రీనునైతే చాలా అంటే చాలా పోలీసులు అందరూ కలిసి స్టిక్స్ తీసుకొని కొడుతూనే ఉన్నారనమాట. కాకపోతే శ్రీను అయితే సార్ వద్దు సార్ కొట్టొద్దండి సార్ అని గట్టిగా అరుస్తున్నాడనమాట. అప్పుడే అక్కడ ఆద్య ఎంటర్ అయ్యి శ్రీను అంటూనే లోపలికి వచ్చిందనమాట. అలా రావడంతో శ్రీనుని కొట్టడం ఆపేసి పోలీస్ అయితే బయటికి వస్తున్నాడనమాట. ఎవరమ్మా నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అనేసి అన్నాడనమాట. అప్పుడే ఆద్య లేదండి మా ఆయన అనేసి అనడంతో నేను ఆయన భార్యనండి అనేసి ఆద్య అనిందనమాట. ఓ మీ ఇద్దరికి భార్యాభర్తల సంబంధం ఉందా అనేసి అనడంతో నువ్వు అయితే ఈ క్యాండిడేట్కి నువ్వు భార్యవా అనేసి అన్నాడనమాట పోలీసు. అవునండి నేను ఆయన భార్యని అనేసి ఆద్య అనిందనమాట. ఎందుకండి మా ఆయన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కొడుతున్నారు, ఏం జరిగిందండి, ఎందువల్ల కొడుతున్నారండి అనేసి అనడంతో మీ ఆయన్ని కొట్టక ఇంకేం చేయాలమ్మా, చేసిందే తప్పుకి అనేసి అనడంతో ఏం చేశాడండి అనేసి ఆద్య అడిగింది. అప్పుడు పోలీస్ అయితే ఏమన్నాడంటే ఓహో నువ్వు దొంగ భార్య అయినా కూడా దొంగ భార్య అనేసి దర్జాగా చెప్పుకుంటున్నావు, గర్వంగా చెప్పుకుంటున్నావా అమ్మ అనేసి అనడంతో ఆద్యకి చాలా అంటే చాలా కోపం వచ్చేసి తను దొంగతనం చేశాడో లేదో తెలియకుండా దొంగ అనేసి ఎలా వేస్తారు సార్ మీరు ముద్రని అనేసి ఆద్య అనిందనమాట. మీరు ఇలా మాట్లాడద్దమ్మా, అక్కడ ఓనరే చెప్పారు దొంగతనం చేశాడు అనేసి, అందుకే మేము పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కొడుతున్నాము అనేసి అన్నాడనమాట. అప్పుడే ఆద్య వచ్చేసి ఓనర్ని అడుగుతుందనమాట. ఏం జరిగిందండి అనేసి అనడంతో నైట్ అయితే 5 lakhs 5 లక్షల దాకా నా ఆటోలో పెట్టారంట. నేను శ్రీను ఆటోలోనా పెట్టానమ్మా, ఆ డబ్బులు లేవు, నేను అడిగినా కూడా నా డబ్బులు తే అని అడుగుతున్నా కూడా లేదండి మీరు ఏ ఆటోలో ఎక్కడ పెట్టారో నేను ఎందుకు తీసుకుంటానండి, నాకు తెలియదండి అనేసి అంటున్నాడు. కానీ నా డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు, అందుకే నేను పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేసి పోలీస్ స్టేషన్కి లాక్కొచ్చేసానమ్మా, ఇది అమ్మ జరిగింది అనేసి అనడంతో శ్రీను అయితే నిజంగానే ఆద్య నేనైతే ఆ డబ్బుల్ని ఏమీ తీసుకోలేదు, నేను డబ్బులు తీసుకోలేదు ఆద్య, నేను ఎక్కడ పెట్టలేదు ఆద్య అనేసి శ్రీను అన్నాడనమాట. అప్పుడే ఆద్య అయితే మీరే తప్పు చేయలేదని నాకు తెలుసండి అనేసి ఆద్య అనిందనమాట. అప్పుడే శ్రీను ఏమన్నాడంటే ఆద్య నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆద్య, మరి లేదంటే నిన్ను కూడా ఈ కేసులో ఇరికిచ్చేస్తారు, వెళ్ళిపో ఆద్య అంటూ ఉంటే శ్రీను ఆద్య అయితే లేదండి మీరే తప్పు చేయకున్నప్పుడు నేనెందుకండి మిమ్మల్ని వదిలిపెడతాను, మిమ్మల్ని కూడా తీసుకెళ్తానండి అనేసి అనిందనమాట ఆద్య. ఆ మాటలకైతే శ్రీను 5 lakhs 5 లక్షల దాకా నువ్వు ఎక్కడి నుంచి తీసుకొని వస్తావు ఆద్య, తీసుకొని రాలేవు, నువ్వు వెళ్ళిపో ఆద్య అన్నాడనమాట శ్రీను. అప్పుడే ఆద్య వచ్చేసి లేదండి నేను తీసుకొని రాగలను అనేసి అనడంతో ఎక్కడి నుంచి తెస్తావు ఆద్య, నీ దగ్గర 5 lakhs ఎక్కడున్నాయి అనేసి అనడంతో ఆద్య అయితే మన బంధానికి ఉన్న ఆధారం ఇదే తాళి అండి, ఈ తాళి ఇచ్చేసి మన 5 lakhsకి టార్గెట్ అవుతుంది, అందుకే దీన్ని ఇచ్చేసి మిమ్మల్ని నేను విడిపించేస్తానండి అనేసి అనడంతో నేను అయితే చాలా బాధపడ్డాడనమాట. కాకపోతే ఆద్య ఏమనింది అంటే దీన్ని మన ప్రేమగా గుర్తుగా ఉండేది ఇదండి, ఇప్పుడు మీకే కష్టంగా ఉన్నప్పుడు ఇది నాకు అవసరం లేదండి, కాబట్టి నేను దీన్ని ఇచ్చేసి మిమ్మల్ని విడిపించేస్తానండి అనేసి అనిందనమాట. ఆ మాటలకైతే శ్రీను వద్దు ఆద్య అని అనడంతో ఆద్య అయితే లేదండి ఇది మనకి అవసరం అండి అనేసి అనిందనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.